ఈరోజు ఈ పామ్ సండే దినాన, మట్టలాదివారపు దినాన ఉన్నట్లుగా మనం గ్రహిస్తాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, అనుదినము అనుక్షణము కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? ఎప్పుడు మట్టలాదివారం మనం ధ్యానం చేసినా, వాక్యం చదివినా, యేసు ప్రభు తన యొక్క జీవితములో, అంటే పరిచర్య కాలములో, ఈ ప్రభువుగా, యేసు ప్రభువుగా, దేవునిగా తన యొక్క పరిచర్యలో 3.5 సంవత్సరాలు ఎలాగ ఆయన పనిచేశారో, చివరిగా ఆయన గాడిద మీద ఎలాగా ఆయన యెరూషలేము పట్టణానికి వచ్చారో, ఎలాగ రాజుగా ఆయన ప్రకటించబడ్డాడు, అక్కడ ఉన్న అద్భుతమైన హోసన్నా జయము, హోసన్నా జయమనే ఒక అద్భుతమైన నినాదాల మధ్యన ఆయన కొనియాడబడిన విధానము, అలాగే రాజుగా ఆయన ప్రకటించబడిన విధానము, ఆ సంతోషకరమైన మహాఘట్టాన్ని మనం ఎప్పుడు తలపోసుకుంటూ ఉంటాము, కానీ దాని వెనకున్న కన్నీరును మాత్రం మనం ఎప్పుడూ చూడం. ఈరోజు ప్రత్యేకంగా ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని కొంచెం లోతులోనికి వాక్యం ద్వారా తీసుకువెళ్ళాలని మీకు నేను ప్రయత్నం చేస్తున్నాను కనుక జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని మీకు మనవి చేస్తున్నాను. అది ఒక మహోత్తరమైన కార్యక్రమం. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలుగా ఆయన చేయవలసిందల్లా చేసుకుంటూ వచ్చేసాడు. 3.5 సంవత్సరాలు ఎంత పరిచర్య చేయాలో అంత పరిచర్య చేశాడు. ఎలాగ ఆయన రాజ్యాన్ని స్థాపించాలో అలా రాజ్యాన్ని స్థాపించాడు. తన శిష్యులను, శిష్యగణాన్ని తయారు చేశాడు. ఆయన ప్రపంచవ్యాప్తంగా తన శిష్యులను పంపడానికి అన్నీ సమకూర్చాడు. వాటన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ప్రాణత్యాగము చేయడానికి, ఆయన మానవాళి కోసం ఆయన ప్రాణం పెట్టడానికి సిద్ధపడిపోయిన దినాలవి. ఆ చివరి వారములో ఒక అద్భుతమైన సంఘటన ఏంటో తెలుసా? యేసుప్రభు వారు అంటున్నారు, మీరు వెళ్ళి ఒక గాడిద, దాని పిల్ల ఏం చేస్తుంది, ఒక పలానా ఊరిలో పలానా చోట ఉంటుంది కనుక ఆ గాడిద పిల్లను తీసుకొని రండి. ఇప్పటి వరకు ఎవరు కూడా దాన్ని అధిరోహించలేదు, ఇప్పటి వరకు ఎవరు దాని మీద ఎక్కలేదు. అలాంటి కట్టబడిన ఒక గాడిద పిల్ల ఉంది కనుక దాన్ని తీసుకురమ్మని కానీ వెళ్ళారు, దాన్ని తీసుకొచ్చారు, యజమానులతో చెప్పారు. అది ప్రభువు కోసం అంటే యజమానుడు కూడా ఇచ్చేశాడు. ఆ యొక్క గాడిద పిల్లను తీసుకొచ్చిన తర్వాత వారు చేస్తున్న పని ఏంటో తెలుసా? వెంటనే దాని మీద కొత్త బట్టలు, వారు పై వస్త్రాలు తీసి కప్పారు. అలాగే యేసు ప్రభువును దాని మీద ఎక్కించారు. అలాగే ఖర్జూరము మట్టలను, అలాగే చెట్ల కొమ్మలను తీసి ఏం చేస్తున్నారో తెలుసా? నరికి ఆ యొక్క దారి పొడవున వేస్తూ ఉంటే ఆ మట్టల మీద వారి పై వస్త్రాలు, బట్టలు కప్పుతూ ఉంటే ఆ యొక్క గాడిదను ఎక్కిన యేసు ప్రభు వారు దాని మీద యెరూషలేము పట్టణానికి ఆయన ప్రయాణమైనట్లుగా మనం చూస్తాం.